అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కరీంనగర్ జిల్లాలో కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఆర్టీసీ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చేపట్టిన బీసీ బంద్ ఏదైతే ఉందో బీసీ బంద్ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నది. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఇక్కడ నుంచి ఆర్టీసీ డిపోల వద్ద అఖిలపక్ష నాయకులు మొత్తం కంప్లీట్ గా బంద్ అనేది పాటిస్తా ఉన్నారు. వామపక్ష నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీసీ సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున బస్టాండ్ వద్ద మోహరించారు. ప్రస్తుతం ఇక్కడ కరీంనగర్ బస్టాండ్ ముందు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, బీసీ బంద్కు సంబంధించి రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ బంద్ చేయడం ఏంటి? ఇప్పుడు మేము స్పష్టంగా కామారెడ్డి డిక్లరేషన్లో గతంలో మేము అధికారం రాకముందే రాహుల్ గాంధీ గారి సమక్షంలో రాహుల్ గాంధీ గారు స్పష్టంగా 42% రిజర్వేషన్కు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంకి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి ఏ విధమైనటువంటి మరి చర్యలు చేపట్టానో, ఏ విధమైనటువంటి నిర్ణయాలు చేయాలో అన్నీ కూడా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడం కాకుండా గవర్నర్కు ఆర్డినెన్స్ కోసం పంపించడం జరిగింది. మరి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ శాసనసభలో మద్దతు ఇచ్చి కేంద్రంలో దీన్ని చట్టం తీసుకురాకుండా, ఆర్డినెన్స్ తీసుకురాకుండా వాళ్ళు అడ్డుపడుతూ వారి యొక్క మరి ద్వంద్వ వైఖరిని, వారి యొక్క కుటిల వైఖరిని మరి ప్రదర్శిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపింది బిల్లును. ఆ పార్లమెంటుకు పంపిన బిల్లును 6 నెలలు గడిచినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేరిస్తే ఈ పార్టీకి పూర్తయిపోయే ప్రక్రియ. కానీ అందుకు విరుద్ధంగా తాత్సారం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో గవర్నర్కు పంపింది, నెలన్నర అవుతుంది. దాన్ని కూడా ఎడదేల్చకపోవడం మూలంగా జీవో నంబర్ 9 ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళింది. కానీ హైకోర్టు స్టే విధించింది. కానీ ఇలా బీసీ బంద్కు సంబంధించింది కూడా బీజేపీ పార్టీ కూడా బంద్కు సహకరిస్తామనే పేరుతోనే ఒక ప్రపంచంలో మరో వింత. ఇలా మీరు ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఏం చేస్తున్నట్టు ముసలి కన్నీరు కార్చకండి. బీసీ రిజర్వేషన్ అమలు కోసం పార్లమెంట్లో చట్టం చేసి 9వ షెడ్యూల్ చేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల పైన అన్ని పార్టీలు కూడా కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయి. బీసీ సంఘాల నేతలు కానీ, తర్వాత బీజేపీ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ 9వ షెడ్యూల్లో చేర్చేందుకు వీలుగా పార్లమెంట్లో ఒక బిల్లును పెట్టాలి, పార్లమెంట్లో బిల్లును పెట్టి తమ వైఖరిని స్పష్టం చేయాలని చెప్పేసి అయితే బీసీ సంఘాల నేతలు కావచ్చు, వామపక్షాల సంఘాల నేతలు కావచ్చు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.